హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అనేది జమ కావడం జరిగింది. సో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా అనేది యాసంగి సీజన్ ఇంకా అంతవరకేనా, ఇక ఏమైనా రైతు భరోసా అనేది 3-4 ఎకరాలకు ఆ పైన ఉన్నటువంటి రైతులకు డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందా లేదా, ఆ వివరాలు ఏంటి? తెలంగాణలో ముఖ్యంగా రైతు భరోసా అనేటువంటి సాయం ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎకరానికి 2 సార్లు అయితే రిలీజ్ చేస్తారు కదా, 12,000 రూపాయలు. సో గతంలో హామీ ఇచ్చిన మేరకు 15,000 రూపాయలు అనేది ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఇక ప్రభుత్వం 2,000 రూపాయలు అనేది దాదాపుగా తక్కువ చేసిందని చెప్పుకోవచ్చు. కొన్ని సీజన్‌లో అయితే రైతు భరోసా అయితే ఫుల్ ఫ్లెడ్జ్‌గా అన్ని డబ్బులు జమ అవుతున్నాయి. కొన్ని సీజన్‌లో అయితే 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలా కుదించుకుంటూ రైతు భరోసా సాయం అయితే అందజేస్తున్నారన్నమాట. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా సంబంధించినటువంటి సాయం అయితే కొంతమందికైతే అకౌంట్‌లో డబ్బులనేది జమ కావడం జరిగిందన్నమాట. సో ఎవరెవరికి డబ్బులు జమ కావడం జరిగింది ఏంటి అనేది ఆ వివరాలన్నీ మన వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాగు సంబంధించి అన్నదాతల ఖాతాల్లో పెట్టుబడి సాయం అయితే నిధులు జమ చేస్తూ ఉన్నారు. తాజాగా వచ్చేసి ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున అయితే జమ చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ సంబంధించి సాగు నిధులు అయితే విడతల వారీగా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది. ప్రస్తుతం 4వ విడత నిధులు అనేది రైతుల ఖాతా అయితే నిధులు జమ చేయడం జరిగింది. తొలి విడత వచ్చేసి 2 ఎకరాల వరకు సాగు భూమి కలిగి ఉన్నటువంటి రైతులకు సంబంధించి 44.27 లక్షల మంది రైతులకు 2,482 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. సో రెండో విడతలో భాగంగా 2-3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు రైతులకు బ్యాంక్ ఖాతాలు అయితే నేరుగా జమ చేశారు. ఇందులో వచ్చేసి 1,590 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఈ విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇప్పటి వరకు 26.50 లక్షల వరకు సాగు భూమిలో 10.68 లక్షల రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది. ఇక మూడో విడతలో భాగంగా 3-4 ఎకరాల వరకు వ్యవసాయ భూమి కలిగి ఉన్న దాదాపుగా 1,330 కోట్ల రూపాయలను అయితే రిలీజ్ చేశారు. ఈ విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 6.39 లక్షల మంది రైతులకు లబ్ధి పొందగా 22.17 లక్షల ఎకరాల వరకు సాగు భూమి రైతు భరోసా అయితే అందినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే వెల్లడించారు. నాలుగో విడత అనేది 5 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా అయితే నిధులు జమ అయ్యాయన్నమాట. నాలుగో విడతలో 4.41 లక్షల మంది రైతులకు గాను 1,188 కోట్లు అయితే విడుదల చేసినట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే 4వ విడతలో కలిపి దాదాపుగా 65.76 లక్షల మంది రైతుల ఖాతాల్లో బ్యాంక్ ఖాతాల్లో 6,590 కోట్ల నిధులు అనేది రిలీజ్ చేసినట్టుగా తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా సాయం అనేది ప్రభుత్వం రిలీజ్ చేస్తూ వస్తుంది కదా. తాజాగా వచ్చేసి ప్రభుత్వం విడతల వారీగా 4-5 ఎకరాలు ఇలా విడతల వారీగా పెంచుకుంటూ రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ చేస్తూ వస్తున్నారు అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే రైతు భరోసా నిధిలో కొనసాగుతుంది అనమాట. తాజాగా ఈ రోజు మనకి ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేశారు ఏంటంటే 6 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులందరికీ డబ్బులు అనేది అందించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక ప్రకటన చేశారు. ఇప్పుడు ఈ 5వ విడతలో భాగంగా 1.68 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా 545 కోట్ల రూపాయలు అనేది జమ చేశారు అన్నమాట. ఇప్పటివరకు రైతు భరోసా కింద మొత్తం 67.44 లక్షల మంది రైతులకు గాను 7,135.77 కోట్లు అందించినట్లు మంత్రి వివరించడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఎకరానికి అంటే రోజుకు 1 ఎకరం చొప్పున అయితే ఇలా రిలీజ్ చేస్తూ ఉన్నారు. తాజాగా వచ్చేసి 6 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు. రేపు 7 ఎకరాల వరకు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంది. లేదంటే సోమవారం నుంచి అయితే పడతాయి అన్నమాట అకౌంట్లో అయితే డబ్బులు అనేది ఖాతాల్లో అయితే. సో ఇప్పటి వరకు ఎలాంటి పొరపాట్లైనా కానీ ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా రావాలన్నా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 రకాల సన్న వడ్లు సాగు చేస్తేనే రైతు భరోసా అయితే వస్తాయి అన్నమాట. మిగతా వారికి అయితే రావు. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమందికి అయితే ఈ రైతు భరోసా అనేది 1, 2, 3 ఇలా 4, 5 ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా అయితే సాయం అయితే అందించారు. తర్వాత మిగిలిన వారికి మరి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఏంటనేది చాలా మంది అయితే అడిగారు కదా. సో కొంతమందికి వచ్చాయి అంటున్నారు. సో ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం 6 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు. మిగతా వారికి ఎన్ని ఎకరాల వరకు లిమిట్ కుదిరితే 10 ఎకరాలు లేదంటే 15 ఎకరాల వరకు లిమిట్ అనేది ఉండే ఛాన్స్ అయితే ఉన్నారని చెప్తారు. సో మొత్తం మీద మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే వారు సరి చేస్తారు. కాబట్టి కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారు కూడా వారికి
రేపటితో లాస్ట్ డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వారు దరఖాస్తు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి కూడా రైతులకు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దానిపైన కూడా ఎక్కడ సమర్పించాలి అనే విషయాలపైన స్పష్టత లేక రైతులు ఇబ్బంది పడుతున్న మండలంలో చాలా మంది ఇక ఏవోలకు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు రైతులు చెప్తున్నారు. మిగతా 2 కస్టమర్లకు బాధ్యత వహించే అధికారి లేకపోవడం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా గందరగోళం మారిందంటున్నారు. రైతు భరోసా దరఖాస్తు గడువు సమీపించడంతో వ్యవసాయ అధికారులు సంప్రదించేందుకు రైతులు పలుమార్లు ప్రయత్నిస్తున్నా వ్యవసాయ అధికారి ఫోన్ కు స్పందించడం లేదని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. యూరియా కొరత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రైతులకు రైతు భరోసా దరఖాస్తు విషయంలోనూ స్పష్టత లేకుండా మరింత ఆందోళన కలిగిస్తుందన్నమాట. వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఖాళీగా ఉన్నటువంటి క్లస్టర్లకు అధికారులు నియమించాలని చెప్పేసి దరఖాస్తు స్వీకరణ పైన స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని చెప్పేసి రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు మరో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఇందులో భాగంగా ముఖ్యంగా రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది. దేశంలోని చిన్న సన్నకారు రైతులకు సామాజిక ఆర్థిక భద్రతతో పాటు వృద్ధాప్యంలో అడుగుపెట్టే వారికి కూడా ఆర్థిక సాయం అందిస్తుంది. మీరు రైతులైతే చిన్న పెట్టుబడితో మీ ఫ్యూచర్ ని సురక్షితంగా మార్చుకోవచ్చు. స్కీమ్ ఫీచర్లు ఏంటి, ఎలా ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఏంటంటే, ఈ పథకం కింద వచ్చేసి 60 ఏళ్ల వయసు వచ్చాక నెలకు 3,000 రూపాయలు, ఏడాదికి 36,000 రూపాయలు ఫిక్స్డ్ అయితే పొందవచ్చు అన్నమాట. నెల నెల పింఛన్ మాదిరిగా ఈ పథకంలో జాయిన్ అయ్యేందుకు చెల్లించాల్సినటువంటి వయసును బట్టి మారుతుంది. మీరు ఎంత తక్కువ వయసు వారైతే నెలకు కేవలం 55 రూపాయల చొప్పున చేయవచ్చు. గ్యారంటీ పింఛన్ స్కీమ్ నేరుగా మీ ఖాతాలో జమ అవుతుంది. అర్హత షరతులు అంటే ఈ పథకంలో బెనిఫిట్ కోసం ప్రభుత్వం కొన్ని రూల్స్ అనేది పెట్టింది. దరఖాస్తుదారుల వయసు 18 ఏళ్ల నుంచి దాదాపు 40 ఏళ్ల మధ్య అయితే ఉండాలి. మరో నిబంధన ఏమిటంటే దరఖాస్తుదారు ఎన్పిఎస్, అదేవిధంగా ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐ కావచ్చు వంటి మరే ఇతర ప్రభుత్వ పింఛన్ పథకంలో అయితే ఉండకూడదు అన్నమాట. అలాగే బెనిఫిట్స్ ను కోరుకునేటువంటి రైతులు ఆదాయ పన్ను చెల్లింపుదారులు కూడా ఉండకూడదు అని చెప్తున్నారు. ఈ సింపుల్ ప్రాసెస్ ఏంటంటే పిఎం కిసాన్ మన్ధన్ యోజన కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. మీరు కింది దశలను ఫాలో చేయడం ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. ముందుగా స్కీమ్ అధికార వెబ్సైట్ విజిట్ చేయండి. అందులో లాగిన్ చేయండి. హోమ్ పేజ్ కి రైట్ సైడ్ ఉన్నటువంటి లాగిన్ బటన్ పైన క్లిక్ చేయండి. మీ ప్రస్తుత మొబైల్ నెంబర్ కు ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. ఇక పథకాన్ని ఎంచుకోండి. డాష్ బోర్డు పిఎం కిసాన్ పథకాన్ని రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. వివరాలు నింపడం వల్ల ఫామ్ లోని మీ పేరు, మీ పుట్టిన తేదీ, రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్ వంటి వ్యక్తిగత వివరాలను అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు నామినీ, మీ బ్యాంక్ ఖాతా ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. ఇక అదే వివరాలు అయితే ఆటో డెబిట్ కన్సెంట్ అయితే మీ ప్రీమియం మొత్తాన్ని కూడా నేరుగా ఖాతా నుంచి డెబిట్ అయ్యేందుకు ఆటో డెబిట్ కన్సెంట్ అయితే ఆపై ఫామ్ ను సమర్పించాల్సి